ప్రభువైన యేసుక్రీస్తు నామము ఘనపరచబడునుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ప్రేక్షకులందరికీ దేవుని పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సువార్త సందేశాలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప మనము పొందుటకు ఆయన నుండి మనకు దయ, మేలు, ఆశీర్వాదము, దీవెన అనుభవించుటకు మన నుండి దేవునికి వెలువెళ్ళవలసినటువంటిది, వెల్లడి చేయవలసినటువంటి ప్రక్రియ కేవలం ఒకటే ఉన్నది. అది ప్రాధాన్యంగా ప్రార్థన. క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అందరూ దేవునితో అనుసంధానము కలిగి ఉండుటకు, దేవునితో మాట్లాడుటకు ఒక భాషగా ఉన్నటువంటి ప్రక్రియే ప్రార్థన. యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పినటువంటి వాడు. మనము ఏ రీతిగా ప్రార్థించాలో ఆనాడే ఆయన బైబిల్లో తెలియజేశాడు. ప్రార్థన ఆలకించేవాడు, మన మొరకు చెవియొగ్గువాడు, మన విజ్ఞాపనకు ప్రత్యుత్తరం ఇచ్చువాడు. మెలకువతో ఉండి ప్రార్థన చేయుడి అని ఆనాడు తన శిష్యులకు సూచన చేసినవాడు. ఆత్మ సిద్ధమే అయ్యుంటుంది, కానీ మీ శరీరము బలహీనం అవ్వచ్చు. అయినప్పటికీ మనము బలపరుచుకొని ప్రార్థన చేయాలి అని దేవుడు ఇచ్చినటువంటి సూచన. సర్వలోక పాప నివారణ కొరకు పస్కా బలి పశువుగా ఆయన అర్పించబోయే తన యొక్క ప్రాణమును గురించి ఆయన తండ్రితో ప్రార్థించాడు. గెత్సెమనే తోటలో రక్తమును చెమటగా కార్చి ఆయన రాత్రంతయు ప్రార్థించాడు. శిలువ పైన వేలాడుతూ కూడా ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రార్థన దేవుడు చేసినటువంటి ప్రక్రియ, దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఆత్మీయ విషయం. ఈ ప్రార్థన విషయంలో మనము కొన్ని మాటలను గమనించి ఈ విషయంలో మనకున్నటువంటి బలహీనతను మనము మెరుగుపరుచుకొని బలవంతులమై దేవుని కృపకు పాత్రులమవుదాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ వచనములో 15వ వచనము చివరి భాగంలో ఈ రీతిగా రాశారు: ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక, నిర్విరామముగా, విశ్రమించక, విడిచివేయక, తెగింపు లేకుండా ప్రార్థన చేయుడి. ఈ మాటలో ఉన్నటువంటి ఈ యొక్క ఎడతెగక అనే పదాన్ని బట్టే మనము ప్రార్థన ఎంతగా చేయాలో దేవుడు తేట తెల్లంగా చెప్తున్నాడు. అనేక మంది భక్తులు గొప్ప ప్రార్థన చేశారు, గొలుసు ప్రార్థన చేశారు, 7 మారులు ప్రార్థన చేశారు, 3 మారు ప్రార్థన చేశారు, దివారాత్రులు ప్రార్థన చేశారు, ప్రయాణమంతా ప్రార్థన చేశారు, పడక మీద ప్రార్థన చేశారు. ఇలా ప్రార్థన గురించి మనకు అనేకమైన మాదిరికరమైనటువంటి ఆదర్శమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కలుపుతూ ఒకే ఒక పదంగా ఉన్నది: ఎడతెగక ప్రార్థన చేయుడి. నిరంతరము ప్రార్థన చేయుడి, విశ్రమించకుండా ప్రార్థన చేయడి. తత్ఫలితంగా దేవునితో నీ యొక్క సంబంధాన్ని పెనవేసుకోండి. మనం అనేక మందితో మాట్లాడటానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాం, ఆశ కలిగి కోరిక కలిగి ఉంటాం, వెంటబడి వారితో మాట్లాడాలనుకుంటాం. వాటికన్నా మిన్నగా దేవునితో మాట్లాడటానికి ప్రార్థన మనకు దేవుడిచ్చినటువంటి ఒక భాష మీద లెక్క. ప్రార్థించుటలో దేవునితో మనం మాట్లాడతాం. ప్రార్థించుట ద్వారా దేవుడు మనకు చేయవలసిన అంశములను అడుగుతాం. అందుకనే ప్రార్థన విషయంలో ఆయన బహుశ్రేష్టమైనటువంటి
ఉపమానాలు కూడా చెప్పాడు. ఎడతెగక ప్రార్థన చేయండి, విడువక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. ఇన్ని మాటలు దేవుని వాని యొక్క మాటల నుండి వచ్చినవి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. చేసే ప్రార్థన ఆత్మపూర్వకంగా చేస్తూ ప్రతి సమయమందును, ఈ సమయము ఆ సమయము లేదు, ఉదయము మధ్యాహ్నము రాత్రి సాయంకాల వేళ అనే మాటలు లేవు. ప్రతి సమయమందును అంటేనే ఎడతెగక అన్ని విషయములలో, ప్రతి విషయములలో నీ యొక్క కోరిక, అవసరత చిన్నదైనా పెద్దదైనా మనము దేవునికి ప్రార్థనే చేయాలి. దీని యొక్క అవసరత చిన్నది కాబట్టి నేను చేసుకోగలను, దీని అవసరత పెద్దది కాబట్టి నా వల్ల కాదు అనేది మనము బేరీజు వేసుకోకూడదు. మనము పరిశీలన చేసుకొని ఆ ప్రకారం ప్రార్థన చేయకూడదు. నీ ప్రతి విషయములలో ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. అది దేవుడు ఈ లేఖనముల ద్వారా చెప్తున్నటువంటి మాట. ఆయనే అనేక మార్లు అనేక ఎగ్జాంపుల్స్ చెప్పాడు, ఉపమానాలు చెప్పాడు. ఒక స్నేహితుని ఇంటికి పొరుగువాడైన స్నేహితుడు వచ్చి తన పిల్లల కొరకు ఆహారం ఇయ్యమని అడిగినప్పుడు ఈ యజమాని అయినటువంటి వాడు లేదు 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 అనే పదే పర్యాయాలు విసుక్కుంటూ అభ్యంతర చెప్పిన, నిరాకరించిన, గోజాడి అడిగినందువలన చివరకు ఆ స్నేహితుడు తప్పని పరిస్థితులు అన్నట్లుగా సహాయం చేస్తాడు అని చెబుతాడు. అంటే విసుగక అడిగితే, ఎడతెగక అడిగితే, నిరంతరము అడిగితే, ప్రతి సమయమందును అడిగితే, ఆ అడిగినది, ప్రార్థనది, విజ్ఞాపన చేసినది మనము ఖచ్చితంగా గైకొంటాం. ప్రార్థన, విజ్ఞాపన, అభ్యర్థన, వేడుకోలు, అంగలార్పు, మొర, ఎన్నో పర్యాయ పదాలు ప్రార్థనలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి చెప్పబడ్డవి. దేవుని లేఖనాలు ప్రార్థనాంశంలో మనకు కొన్ని శ్రేష్టమైనటువంటి సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నవి. అవి మనము తెలుసుకుందాం. మొదటిదిగా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచనములోనే, ఇంట్రడక్షన్లోనే న్యాయాధిపతుల గ్రంథములో మొట్టమొదటి దానిలో ఉపోద్ఘాతములోనే మనము విన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. అక్కడ ప్రార్థన చేయటానికి ఒక అంశాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి మాటను మనము చూస్తాం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకు పోవలసినది అని యెహోవాకు తెలియజేయునట్లు ప్రార్థన చేయగా, ఇశ్రాయేలీయులు కానానీయుల దేశంలో వారి మీద యుద్ధము చేయటానికి తమ నాయకుడైనటువంటి యెహోషువ మృతి నొందాడు కాబట్టి మనకు ఎవరు సూచన ఇస్తారు, సలహా ఇస్తారు అని ఆలోచన కలిగి దేవునికి ప్రార్థన చేశారు. ఎవరు వారి మీదకు యుద్ధమునకు పోవలసినదని యెహోవాను తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, అప్పుడు ఆయన యోధా గోత్రము వారిని వెళ్ళండి అన్నారు. వారికి విజయము లభిస్తుంది అని తెలియజేశారు. అంటే మన అవసరతలో, మన పని ప్రారంభంలో, కార్యము యొక్క మొదలు పెట్టే దానిలో మనము ప్రార్థనతో ప్రారంభించాలి. ఆ ప్రార్థన దేవుని సూచన కొరకు మనము ప్రార్థన చేయాలి. నువ్వు ముహూర్తాలు పెట్టుకొని, ఏర్పాట్లు చేసుకొని, వాడుకగా ప్రార్థన చేసితే దాని ఫలితము ఏ రీతిగానైనా ఉండొచ్చు. సిద్ధపాటంతా నీదే, తీర్మానం అంతా నీదే, ఏర్పాట్లన్నీ నీవే. కేవలము వాడుకగా క్రైస్తవుడు అయినా, విశ్వాసివైనా
నామినల్గా అంటే పేరుకు మాత్రము మనము దేవుణ్ణి అడిగి వెళ్ళినట్లుగా చేయకూడదు. ఆలోచన రాకముందే, పని ప్రారంభం ముందే, మనము ఏమి చేయదలిచామో మనము తిరగక ముందే మనము దేవునిని ప్రార్థించాలి. అయ్యా మేము ఎవరితో పోరాటం చేయాలి, ఎప్పుడు పోరాటం చేయాలి, ఎవరు పోరాటం చేయాలి అని వారు ఇశ్రాయేలులో యేసుక్రీస్తుని దేవుడిని ప్రార్థించారు. మనము ఏమి పని చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి అని మనము మన దేవుడిని అడగాలి. ప్రార్థించుటకు ప్రార్థనను మనం ఆ విధంగా వినియోగించాలి. ఎలా ప్రారంభించాలి, ఎవరితో ప్రారంభించాలి, ఏది ప్రారంభించాలి, అసలు ఆ కార్యము మనకు అవసరమా కాదా అని మనము సిద్ధపరచుకొని మనము ప్రార్థన చేసుకోవటం. ప్రార్థనతో దానిని మనము సిద్ధపరచుకోవాలి. దేవుడు వారికి ఒక సూచన ఇచ్చాడు. యెహోవా అంటున్నాడు, యోధా వారు యుద్ధానికి వెళ్ళండి అంటాడు. దేవుని యొక్క ప్రార్థన వారు విడుదల అయిన దేవుని నుండి ప్రార్థన వారు చేసినందువలన దేవుని నుండి వారికి వచ్చిన సూచనను బట్టి వారు యెహోవాకు చెప్పిన మాటను బట్టి యోధా వారు పోతే వారికి విజయము లభించినది. వారికి విజయము లభించింది. రెండవదిగా మనము ప్రార్థన దేని కొరకు చేసాము అంటే కార్యము యొక్క ఆరంభము కొరకు ప్రార్థన చేసాము. కార్యము యొక్క సిద్ధపాటు కొరకు ప్రార్థన చేస్తే, రెండవది అంటున్నాడు ఆ కార్యములో మనము విజయము పొందుటకు ప్రార్థన చేయాలి. కార్యంలో మనము విజయము పొందుటకు ప్రార్థన చేయాలట. 1 సమూయేలు గ్రంథంలో కనుక చూస్తే 7వ అధ్యాయము 9వ వచనములో ఉంటుంది. యెహోవా అతని ప్రార్థన ఆలకించి, సమూయేలు ఇశ్రాయేలు పక్షంగా యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వారి ప్రార్థన ఆలకించి, యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు మధ్య జరుగుతున్నటువంటి గొప్ప యుద్ధంలో అంతకుముందు సుమారు 20 సంవత్సరములు వారు ఓడిపోతూనే ఉన్నారు. ఎప్పుడైతే ఫిలిష్తీయులు దేవుని యొక్క చేతిలో పడ్డారో, దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసినప్పుడు ఫిలిష్తీయుల మీద వారు ఇశ్రాయేలులో జయము పొందారు. ఆ జయము పొందటానికి దేవుడు ఉరుములు మెరుపులు కురిపించటానికి కారణం ఏంటంటే, అంతకుముందు వారి పక్షంగా వారి సేవకుడైనటువంటి న్యాయాధిపతిగా ఎంచబడుతున్నటువంటి సమూయేలు గారు ప్రార్థన చేశారు. ఆయన సమర్పణ చేశాడు, ఆయన ప్రార్థన చేశాడు. యెహోవా దేవుని ప్రార్థించడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క దక్షిణ హస్తము బలముగా లభించింది. వారు శత్రువుల మీద వారు జయము పొందినట్లుగా మనము ఈ ఉదాహరణలో చూస్తూ ఉన్నాం. ప్రారంభము కొరకు, కార్యములో విజయము పొందుట కొరకు. అలానే మనము బలపడుటకు కూడా ప్రార్థన చేయాలి అనే మాటను మనము ఉదాహరణగా చూడొచ్చు. మనము బలపడాలి అంటే, శత్రువులను జయించటానికి మనము తగినటువంటి శరీరపు బలము కావాలి అంటే, ఆయుష్ కావాలి అంటే కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనములో, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడునైన నా ప్రార్థన విన్నపమును ఆలకించి ఈ దినమున దాసుడినై నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము అని ప్రార్థన చేస్తే, ఆ యొక్క ప్రార్థనకు ఫలితంగా ఆ ప్రదేశములో ఒక మేలు జరిగినది. ఏమిటి ఆ మేలు అంటే, ఇక్కడ దేవుని బిడ్డల పక్షంగా ఆనాటి రాజు అయినటువంటి సొలొమోను ఏ స్థానంలో నిన్ను ఉంచాలో, ఏ స్థానంలో నిన్ను నిలబెట్టాలో, ఏ రీతిగా నీకు మందిరం ఏర్పాటు చేయాలో, ఏ రీతిగా నీ సన్నిధిని మేము ఏర్పాటు చేయాలో, ఆ యొక్క ఏర్పాటు చేయుటకు మేము నీ మందిరపు ఏర్పాటుకు మాకు సూచన చేయి అంటున్నాడు. దేవునిని ప్రార్థించి కార్యము ప్రారంభించాం.
దేవునిని ప్రార్థించి శత్రువులను మనం జయించాం. దేవునిని ప్రార్థించి దేవుని సన్నిధిని మనతో ఉండుటకు సిద్ధపరచుకుంటున్నాం. వచ్చిపోయేటట్లుగా దేవుని స్థితి కాదు, అప్పుడప్పుడు ఉండేటట్లుగా దేవుని స్థితి కాదు. నిరంతరము దేవుడు నీతో ఉండుటకు నీకు దేవుని సన్నిధి కావాలి, దేవుని సహవాసము కావాలి, పరిశుద్ధుల యొక్క సహవాసము కావాలి, దైవజనుల యొక్క పరిచర్య సేవ కావాలి. ఇవన్నీ నీకు నిరంతరము కొనసాగాలి అంటే సంఘము కావాలి, మందిరము కావాలి, దేవుని యొక్క సన్నిధి కావాలి. ఆ సన్నిధిని ఏర్పరచుటకు, ఆ సన్నిధిని స్థిరపరచుటకు, ఆ సన్నిధిలో దేవుని కార్యాలు చేయుటకు ఏం చేయాలి అంటే సేవకుడు మాత్రమే కాదు, పాస్టర్ గారు మాత్రమే కాదు, విశ్వాసిగా నీవు లేదా ప్రార్థనకు హాజరవుతున్నటువంటి దేవుని బిడ్డగా నీవు కూడా ప్రార్థించవలసినదే. ఆనాడు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఉండటానికి నీకు ఏమాత్రము మనుషులు కట్టే నిర్మాణాలు చావలవు అని ఆయన పైభాగంలో చెబుతూ, నువ్వు పట్టజాలవు, మహాకాశంలో సైతము నిన్ను పట్టజాలవు, అయినను యెహోవా నా దేవా నీ దాసుడునైన నా ప్రార్థన విన్నపములను ఆలకించి ఈ దినమున నీ దాసుడునైన నేను చేయు ప్రార్థన నీవు దయతో అంగీకరించుము అంటున్నాడు. నా ప్రార్థన, నా మొర ఆలకించుము అని దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేయాలి బిడ్డలారా. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, దేవుని సన్నిధి కొరకు మనం ప్రార్థన చేసేది ఏంటి? మనం వెళ్ళేదే దేవుని సన్నిధికి కదా, అక్కడే కదా మనం ప్రార్థన చేసేది. మందిరంలో మనం చేస్తాం, సేవకుడు చేస్తాడు, సహవాసులు చేస్తారు, విశ్వాసులు చేస్తారు, సువార్థికులు చేస్తారు. ఇంకా దాని కొరకు మనం ప్రార్థన చేసేది ఏమిటి అంటున్నారు. ఈనాటి ఈ లోకపు పోకడలలో, భారతదేశపు యొక్క స్థితిలో దేవుని యొక్క స్థితి, సన్నిధి, మందిరము, చర్చీలు, స్థిరత్వమును ఉండుటకు అవకాశాలు లేకుండా ఉన్నవి. దేవుని యొక్క మందిరాలు, సంఘాలు, సహవాసాలు నిలబడపోవటానికి అనేకంగా లోకవాదులు ఉన్నారు, అపవాదివాదులు ఉన్నారు. దేవునిని వ్యతిరేకించే ఆనాటి పరిసయ్యులు, కైసరు, అన్న, హేరోదు అలాంటి వారు ఉన్నారు. దేవుని యొక్క స్థితిని కొనసాగించటానికి బహుగా ప్రయత్నం చేసేవారు. ఎంతగా దేవుని సన్నిధిని నిర్మూలన చేసి ఈ లోకములో ఘనత పొందాలి అని ప్రయాసపడే స్థితి ఈనాడు ఉంటే, ఖచ్చితంగా మనము కూడా దేవుని స్థితి స్థిరపడటానికి, నిలబడటానికి, అక్కడ దేవుని కార్యాలు జరగటానికి, ఆ ఆలోచన కలిగిన వారికి కూడా సహృదయం ఏర్పడటానికి మనము ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన అంశం. నీ కార్యము ప్రారంభించుట కొరకు, ఆ కార్యంలో జయము పొందుట కొరకు, దేవుని యొక్క స్థితి, సహాయము నీకు నిరంతరము లభించే మందిర స్థిరత్వము కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలానే గనక మనము 2వ రాజుల గ్రంథము గనక చూస్తే 20వ అధ్యాయము 5వ వచనములో ఇంకొక అవసరత ఇక్కడ చక్కగా లేఖనాల్లో తెలియబడుతున్నది. 2వ రాజుల గ్రంథములో 20వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను అని ఒక మహారాజుకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పొందుటకు ఒక దేవుని యొక్క గొప్ప ప్రవక్త ఆ రాజు దగ్గరకు చేర్చబడినడు. హిజ్కియా భయంకరమైనటువంటి రాచపుండు వ్యాధితో ఉండి మరణశయ్యమైనకరమైనటువంటి రోగంతో ఉన్నప్పుడు దేవుడు ఆ స్థితిని ఎరిగి ఆయన యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హిజ్కియా యొక్క ప్రార్థన, హిజ్కియా యొక్క కన్నీళ్లు విన్నాడట, చూచాడట. ఆ మాట అదే చెప్తున్నాడు. కన్నీళ్లు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన ఆలకించితిని అని చెప్పాడు. అలా ఆలకించాడు కాబట్టే, ప్రార్థన విన్నాడు కాబట్టే అక్కడ 6వ వచనంలో చెప్తాడు, ఇక 15 సంవత్సరములు
ఆయుష్ నీకిచ్చేదను అని చెప్తున్నాడు. మరణించటానికి సిద్ధపడినటువంటి రాజు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రవక్తను సేవకుని ఈ రాజు దగ్గరకు, హిజ్కియా దగ్గరకు పంపించి, నీ కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, మరి 15 సంవత్సరములు అధిక ఆయుష్ పొందు అని అభయం ఇచ్చాడు, దానిని స్వస్థపరిచాడు. హిజ్కియా యొక్క ప్రార్థన బట్టి, కన్నీటిని బట్టి తన శరీరానికి బలము పొందాడు, ఆయుష్ పొందాడు. రాజు అనేక లక్షల మంది ప్రజలకు నాయకుడిగా ఉండేవాడు, నడిపించేవాడు. అతడు బలహీనుడైతే రాజ్యము ఏమవుతుంది? శత్రువులకు అప్పగించబడుతుంది. ఆ ప్రజలందరూ దాసులైపోతారు, శోధింపబడతారు. ఆ శోధన ఇశ్రాయేలు అనేక పర్యాయాలు శత్రురాజులతో పొందారు. అందుకనే దేవుడు ఈ రాజు ఎడల ప్రేమ కలిగి, కృప కలిగి ప్రార్థనను, కన్నీటిని విని ఆయన వానిని స్వస్థపరచటానికి ఆయన తన వాగ్దానాన్ని తన యొక్క ప్రవక్త ద్వారా పంచాడు. ఈ స్వస్థతే మనమందరము, ప్రతి ఒక్కళ్ళము ఎప్పటికీ కూడా పొందుటకు, ఆనాడు సిలువలో 39 కొరడా దెబ్బలతో, రెల్లుతో గొద్దబడి, ముఖం మీద పిడిగుద్దులు పెట్టి, రెల్లు కర్రలతో కొట్టబడి, శిరస్సు పైన ముళ్ళ కిరీటం ధరించి, కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడి, ప్రక్కలో బళ్ళెముతో గాయపరచబడి, చివరి రక్తం బొట్టు వరకు కాసి శరీరాన్ని ఛిద్రము చేసుకున్నటువంటి, మాంసపు ముద్దగా మార్చుకున్నటువంటి దేవుని యొక్క శరీరము ఎందు మూలముగా ఆ విధంగా చేయబడింది అంటే అది మనందరి స్వస్థత కొరకే. ఆనాడు హిజ్కియాకి ఇచ్చినటువంటి స్వస్థత దేవుడు ఈనాడు కూడా మనకి ఇవ్వబడినది. అయితే ఈనాడు ఆయన పొందినటువంటి ఈ గాయముల యొక్క బాధంతా కూడా కేవలము మన యొక్క పాపాలను బట్టే చెప్పబడినది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నీవు నేను యేసుక్రీస్తుని పరోక్షంగా మన పాపములతో గాయపరిచాం, మన యొక్క అతిక్రమములతో గాయపరిచాం, మన యొక్క లోక కార్యములతో మనము ఆయనను గాయపరిచాం, ఆయనను తృణీకరించ ద్వారా ఆయనను మనము గాయపరిచాం. అయినప్పటికీ దేవుడు ఆ గాయముల నుండే మనకు స్వస్థతనిస్తున్నాడు. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పేతురు గారు కూడా ఇదే మాటను ఉల్లేఖిస్తాడు. క్రీస్తు పొందినటువంటి ఈ గాయముల చేత మనకు స్వస్థత. నీవు శరీరములో పొందే ఈ బలహీనతను, గాయములను నీవు స్వస్థపరుచుకోవాలంటే నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. నీవు హిజ్కియా ప్రార్థన చేయాలి. నీవు బలము పొందాలి. నీ పనిని ఉత్సాహంగా ప్రారంభించాలి. పనిలో జయము పొందాలి. దేవుడిచ్చిన జయమును బట్టి నువ్వు స్తుతించటానికి మందిరాన్ని నీ సదా నీ యొక్క సన్నిధిలో ఉంచుకోవాలి. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము 11వ వచనంలో ఇంకొక సేవకుడు చేస్తున్నటువంటి మాటను మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ మనకు ఎబ్బేజు ప్రార్థన వినబడుతుంది. ఈ ఎబ్బేజు ప్రార్థనలో అతడు స్పష్టంగా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అడుగుతూ ఉంటాడు దేవుణ్ణి. ఎబ్బేజు ప్రార్థన చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఆశ్రయించేది. ఆయన అంటాడు, మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అడిగినటువంటి ప్రార్థన యొక్క కూలంకుషమైనటువంటి మాటలు ఏమిటి అంటే, ఆయన తనను ఆశీర్వదించమని ప్రార్థిస్తాడు. ఎబ్బేజు దేవునిని, నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, నాకు తోడై ఉండుము, నన్ను ఈ కీడు నుండి తప్పించుము అంటాడు. నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులను విశాలపరచుము, నాకు తోడై ఉండుము, నాకు ఈ కీడు నుండి తప్పించుము అని ప్రార్థన చేశాడు.
ఈ ప్రార్థన ఫలితముగా అతను అలిగిన 4 అంశాలు అతనికి విడుదల చేయబడ్డవి. నీ సరిహద్దులు విశాలపరచబడాలా, దేవుడు నీకు నిరంతరము తోడై ఉండాలా, దేవుడు నీకు వచ్చేటువంటి ఆపదల నుండి కాపాడాలా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలా. నువ్వేం చేయాలి అంటే కన్నీరు గార్చు, ప్రార్థన చెయ్యి. కన్నీరు గార్చు, ప్రార్థన చెయ్యి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు నామమును బట్టి ఎవరు ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. యేసుక్రీస్తు నామమును బట్టే, యేసుక్రీస్తు నామమును బట్టే ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు కన్నీరు గారుస్తారో వాడు రక్షించబడతాడు. వాడు 2వ మరణం నుండి రక్షించబడతాడు. సిలువ యొక్క ప్రాధాన్యత, ప్రయోజనము పొందుతాడు. ఎవరు యేసుక్రీస్తు నామమున రక్షింపబడతాడో వాడు నరకము నుండి విమోచింపబడతారు, పాపము నుండి విడుదల కాబడతాడు. అతడు లోకము యొక్క అపవాది బంధకముల నుంచి అతడు విడుదల చేయబడతాడు. అందుచేత మనమందరము ప్రార్థించి మన యొక్క అవసరతలను సమృద్ధిగా తీర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా కలుగచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రార్థనను మాకు నేర్పినటువంటి వాడా, ప్రార్థన ఆలకించువాడా, పట్టుదలతో ప్రార్థన చేయమని మాకు సూచననిచ్చినవాడా, ప్రార్థన ఫలితముగా మా కార్యాలను ప్రారంభిస్తాం, కార్యంలో విజయము పొందుతాం, విజయాన్ని బట్టి నిన్ను స్తుతించటానికి స్థిరమైన సంఘాన్ని కలిగి ఉంటాం. ప్రభువా, మా యొక్క శరీర బలహీనతల్లో స్వస్థపరచు కొరకు ప్రార్థించుకుంటాం. ప్రత్యేకంగా మా ఆత్మీయ రక్షణ కొరకు, ఈ లోక అపవాది నుండి విడుదల కొరకు నిన్ను ప్రార్థించి వాటిని మేము నాయన గైకొనున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సత్య సమాధానము, ఆదరణ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి నిరంతరము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు.